హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మల్టీ హోమ్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్గా మగ్గం వర్క్ని ఎలా చేసుకోవాలో చూపించుకుంటున్నాను. బట్ ఈసారి అయితే నేను ఫ్రేమ్కి ఫిట్ చేయలేదండి, మగ్గానికి క్లాత్ని ఫిట్ చేసుకున్నాను ఫిట్గా. ఫ్రంట్ నెక్కి చూపిస్తున్నాను. దీంట్లో మీకు హ్యాండ్స్ బ్యాక్ అనేది ఏమీ చూపించట్లేదండి. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం ఎప్పటిలాగే క్లాత్ని మగ్గంకి నేనైతే ఈసారి మగ్గంకి పెట్టుకున్నాను. మగ్గంకి చాలా టైట్గా పెట్టుకోవాలి, లూజ్గా అనేది అసలు పెట్టుకోకూడదు. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు రొటీన్ ప్రాసెస్ అండి. స్టార్టింగ్ మనకి గొలుసు కుట్టు అనేది వేసుకుంటాం కదా. నేను పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తోని గొలుసు కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇలా ఈ గొలుసు కుట్టుని మనం డబల్ లైన్స్గా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ జరీ థ్రెడ్ ఉంటుంది కదండి, అలానే ఆ జరీ థ్రెడ్తో కూడా సింగిల్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ బీట్స్ని మనం దీనికి కంటిన్యూస్గా షుగర్ బీట్స్ని అయితే వేసుకోవాలి. షుగర్ బీట్ని కూడా మనం చివరి వరకు నీట్గా అనేది వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనకి 2 mm బీట్స్ అనేది ఉంటుంది కదండి, ఆ 2 mm బీడ్ని అయితే కంటిన్యూ చేసుకోవాలి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇలా మనము ఈ 2 mm బీట్స్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కంటిన్యూస్ మనం ఫస్ట్ ఎలా అయితే చైన్ స్టిచ్ షుగర్ బీట్స్ వేసుకున్నామో, ఈ 2 mm బీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సింగిల్ లైన్ వేసుకున్నాక అలానే దాని పక్కన షుగర్ బీట్స్, నెక్స్ట్ వచ్చి మళ్ళీ గోల్స్ జరీ థ్రెడ్తో ఒక చైన్ స్టిచ్, నెక్స్ట్ పింక్ కలర్ థ్రెడ్తోని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇవి మనకి 4 mm బీడ్ అండి. ఈ 4 mm బీడ్ని ఒక షుగర్ బీట్ని యాడ్ చేసుకొని మనం ఎలా అంటే ఒక డ్రాప్ షేప్ కుందన్స్ లాగా మనం వేసుకోవాలి. అంటే 4 mm బీడ్ అండ్ షుగర్ బీట్ మళ్ళీ ఒక నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ 4 mm బీడ్ అండ్ షుగర్ బీడ్ ఇలా కంటిన్యూస్గా మనము నెక్ అంతా కంప్లీట్ అయితే చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి కుందన్స్ ఉంటాయి కదండి, నార్మల్ కుందన్స్ని మనము ఫ్రంట్న అక్కడక్కడ అంటించుకోవాలి. నాకు సారీ కలర్ వచ్చి పింక్ కలర్, సో అందుకని చెప్పి నేను ఈ బ్లూ కలర్ క్లాత్ మీద పింక్ కలర్ కుందన్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా నేను ఒక 4ని పెట్టుకున్నాను. మరి కిందకన్నా మనకి పళ్ళు ఉంటుంది కదండి, సో కనిపించదని చెప్పి నేను ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. ఈ గ్లూ మనకి బాగా ఆరిపోయిన తర్వాతే మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా గ్లూ ఉన్నప్పుడే మనం వర్క్ స్టార్ట్ చేసుకుంటే మనకి కుందన్స్ అనేవి అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటాయి. చూడండి, మనకి గ్లూ అయితే బాగా ఆరిపోయిన తర్వాత ఫస్ట్ నేను షుగర్ బీట్స్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా షుగర్ బీట్స్ వేసుకున్న తర్వాత మనము ఫినిషింగ్ టచ్ కోసం వచ్చి నేను జరీ థ్రెడ్ అలానే సిల్క్ థ్రెడ్ ఇవి రెండింటిని కూడా యూస్ చేశానండి. చూస్తున్నారు కదా, జరీ అండ్ సిల్క్ థ్రెడ్స్ని తీసుకున్నాను. ఫస్ట్ వచ్చి నేనైతే జరీ థ్రెడ్తోని వేసుకుంటున్నాను చైన్ స్టిచ్. ఇలా చైన్ స్టిచ్ జరీ థ్రెడ్తో వేసుకున్న తర్వాత పింక్ కలర్ థ్రెడ్ని కూడా యూస్ చేసి మళ్ళీ దీనికి ఒక లుక్ అనేది మళ్ళీ పింక్ కలర్ థ్రెడ్తోని చైన్ స్టిచ్ వేసేసుకున్నాను. ఇలా ఈ విధంగా మనము మిగిలిన 4 కుందన్స్కి కూడా వేసేసుకుంటే మనకు ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, చాలా ఈజీగా మనమే మన బ్లౌజుల్ని ఇంట్లో ఉంటూ చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ వర్క్ని మగ్గం వర్క్ నీడిలనే కాదండి, నార్మల్ నీడిల్తో కూడా మనం చేసుకోవచ్చు. సేమ్ ఎలా అయితే వేసానో ఫ్రంట్, అలా బ్యాక్ ఒక సైడ్ వేసుకొని మిగిలిన సైడ్ నేనైతే పికాక్ వేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు పికాక్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఒక లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.